मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। बोधन में विनायक चौथी त्यौहार के मौके पर गणेश मंडपों के करीब अवामी सहूलतों और सफाई के इंतजाम के हवाले से भारतीय जनता पार्टी की जानिब से नुमाइंदगी की गई। पार्टी टाउन सदर पी गोपी किशन की क़ियादत में आज म्यूनसिपल कमिश्नर जादव कृष्णा को एक याददाश्त पेश की गई। इस मौके पर साफ सफाई, बिजली की बिलातातुल फराहमी, पीने का साफ पानी का इंतजाम, मजदूर और ट्रैक्टर तैनाती जैसे कई अहम मसाइल पर तवज्जो दिलाई गई। इसके अलावा गणेश मंडपों के अतराफ सड़कों की मरम्मत, गड़ों की भराई, रोजाना सफाई और नालों की बाकायदा सफाई के मुतालबात भी सामने रखे गए। बीजेपी के मुकामी कायदीन ने कहा कि म्यूनसिपल इंतजामिया इन नुकात पर फौरी तवज्जो दे। तवाम को त्यौहार के मौके पर किसी भी तरह की तकालीफ का सामना नहीं करना पड़ेगा। इस प्रोग्राम में बीजेपी टाउन जनरल सेक्रेटरी राजुला देवी, पवन कुमार, बीजेवाईएम टाउन सदर गौतम गौड़ समेत पार्टी के कई सीनियर कायदीन मौजूद थे। बोधन पट्टणंलोनी मुन्सिपल कमिश्नर गारिकी भारतीय जनता पार्टी बोधन पट्टण शाख आध्वर्यंलो गणेश उत्सवाల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ రోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా శక్కర్ నగర్ లో గల గణేష్ బావిల దగ్గర శుభ్రపరిచి ఆ రోడ్లలో కూడా నీట్ గా ఉంచి గణేష్ మండపాల దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే రాకాస్పేట్ లో కూడా గణేష్ మండపాలు దగ్గర ప్రతిరోజు శుచి శుభ్రత ఏర్పాటు చేసి అక్కడ గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రిషియన్ కానీ వాటర్ సదుపాయం కానీ ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అక్కడ మొరం పోసి ఈ వర్షపు నీటి ద్వారా వచ్చి నాలాలోని నీరు కూడా గణేష్ మండపాలకు తలిగే అవకాశం ఉంది। కావున నాలాలు శుభ్రపరిచి ప్రతి గణేష్ మండలి దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గేసి అన్నదాన సమయంలో నీటి వ్యవస్థ చూసి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి ఇస్తరాకులు ఎత్తించి లేబర్లను కూడా పెట్టాలని చెప్పేసి ఈ రోజు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది। అలాగే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి కరెంటు పోకుండా 24 గంటలు గణేష్ మండపాల దగ్గర కరెంటు అందుబాటులో ఉండాలని కూడా కోరడం జరిగింది। అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఈ విషయాన్ని చేరవేసి భద్రత పెంచి ప్రతి గణేష్ మండలి దగ్గర కూడా భద్రతగా చూసుకోవాలని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। కావున భారతీయ జనతా పార్టీ హిందూ బంధువులకు కూడా విన్నవించేది ఏంటంటే మనం వేసుకునే షెడ్లు, కరెంటు వైర్లు చూసుకొని